అందరికీ హాయ్, వెల్కమ్ టు మాహీస్ కిచెన్. ఇది మా అమ్మ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అమ్మ టిఫిన్లో బీట్రూట్ ఇడ్లీ అండ్ పల్లి చట్నీ చేశారు. రండి ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు మినప్పప్పుని 3 గంటలు నానబెట్టి అందులో 3 కప్పుల ఇడ్లీ రవ్వ వేసి ఈ మిశ్రమాన్ని గ్రైండర్లో తీసుకొని బాగా గ్రైండ్ చేయాలండి. నైట్ మొత్తం ఈ మిశ్రమాన్ని నానబెట్టాలి. మార్నింగ్ లేవగానే గ్రైండర్లో 2 మీడియం సైజుల బీట్రూట్లని అందులో 2 పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని మనం రాత్రి నానబెట్టుకున్న ఇడ్లీ మిశ్రమంలో కలిపేసి బాగా కలిపేసుకొని మనం ఎలా యాజ్ యూజువల్గా ఎలా మనము ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటాం అలాగనే పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఆగితే మన బీట్రూట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో 1 కప్పు పల్లీలు తీసుకొని 10 పచ్చిమిర్చి తీసుకొని 4 రెబ్బల ఎల్లిగడ్డ తీసుకొని 1/2 టీ స్పూన్ జీరా వేసేసి బాగా చేసి ఇది గ్రైండర్లో తీసుకొని గ్రైండర్ చేసేటప్పుడు 1/2 టీ స్పూన్ బెల్లం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పల్లి చట్నీకి చూపించిన విధంగా తాలింపు వేసేసుకోండి. అలా మన పల్లి చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిన పల్లి చట్నీని మనం హాట్ ఇడ్లీల పైన కొంచెం నెయ్యి వేసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.